సార్ మూత్రపిండాల సమస్యకు సంబంధించి ఇక్కడ నెఫ్రాలజిస్ట్ని కన్సల్టెంట్గా యాపిల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రతి వారం కూడా ఈరోజు అవుట్ పేషెంట్గా ఇక్కడ నిర్వహించే విధంగా కూడా వారికి ఇక్కడ అందుబాటులోకి ఈ రోజు నుంచి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అనేది ఇక్కడ లేదు, వైజాగ్ లో ఉంది ఇప్పుడు వరకు. పుట్టినప్పటి నుంచి ఇదేమో ఎవరైతే అంటే హీరింగ్ ఇంపైర్మెంట్ వాళ్ళకి పనిచేస్తారు. ఓన్లీ నాజాసిస్ వాళ్ళకి హీరింగ్ ప్రాబ్లం ఉంటే ఇది పనిచేయచ్చు. ఇది హీరింగ్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా నార్మల్ అందరికీ టెస్ట్ చేయదు. ఇది మైల్డ్ టు ఇప్పుడు జనరల్ హెల్దీ పర్సన్స్ కూడా కొంచెం ఒకసారి హీరింగ్ ఇది హీరింగ్ వాళ్ళకి పనిచేయదు, అందరికీ చేయొచ్చు. ఇదైతే ప్రెసెంట్ అయితే అందరికీ ఇష్యూస్ అయితే ముఖ్యంగా ఈరోజు చెవుడు అదేవిధంగా హీరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి పరీక్షలు చేయడానికి ఉండేటటువంటి ఏదైతే ఇక్కడ మెషిన్ ఉందో బేరా మిషన్ అంటారు. ఆ బేరా మిషన్ని గతంలో ఇక్కడ మనకి ఎక్కడా కూడా అందుబాటులో లేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా విశాఖపట్నం వరకు వెళ్ళి ఏదైనా వినికిడి ప్రాబ్లం ఉన్నప్పుడు సదరంలో అప్లై చేసుకున్నప్పుడు సదరం ద్వారా వినికిడి ప్రాబ్లమ్స్కి పరీక్షలకు సంబంధించి వైజాగ్ వెళ్ళి చేయించుకుని రావాల్సి వచ్చేది. అదేవిధంగా బయట కూడా అటువంటి పరీక్ష చేయించుకోవాలంటే 4,000 రూపాయల వరకు వాళ్ళు ఖర్చు పెట్టుకునేటటువంటి విధంగా ఉండేది. ఈరోజు మన హాస్పిటల్కి సంబంధించి మన జిల్లా హాస్పిటల్లో ఈ బెరా ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ సదరం ద్వారా ఎవరైతే వినికిడి సమస్యలు ఉన్నాయో అటువంటి వారికి పరీక్షలు చేయడానికి దీన్ని అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు అందరికీ కూడా దీన్ని